నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి। వేటపాలెం మండలం వాకవారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఘటన। కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న విద్యార్థులు। జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయండి। అద్దంకి గోపాలపురంలోని జగనన్న హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్। నిర్మాణ పనుల పురోగతిపై ఆరా। చీరాలలో ఓ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి, 2 విద్యార్థుల ప్రాణాలు సేఫ్। ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో నర్సరావుపేట నుంచి చీరాలకు వచ్చిన విద్యార్థులు పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్। పాఠాలు బోధిస్తూ విద్యార్థులతో సరదాగా గడుపుతున్న ఆ ఉపాధ్యాయుడు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగడంతో కుప్పకూలిపోయాడు। విద్యార్థులు సార్ ఏమైంది అంటూ ఉండగానే ఆ ఉపాధ్యాయుడు శ్వాస ఆగిపోయింది। వేటపాలెం మండలం వాకవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ మానవీయ ఘటన జరిగింది। ఇటీవలి కాలంలో మరుక్షణం ఏం జరుగుతుంది, ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో చెప్పడం కష్టమవుతోంది। చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు గుండెపోటుకు గురవుతున్నారు। రోజు రోజుకి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది। ఈ విషయం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది। తాజాగా స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఒక్కసారిగా గుండె పట్టుకొని కుప్పకూలిపోయారు। ఆ తర్వాత కొన్ని సెకండ్లకే ప్రాణాలు కోల్పోయిన ఘటన వేటపాలెం మండలం వాకవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది। వేటపాలెం మండలం వాకవారిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంకొల్లు గ్రామానికి చెందిన వెర్రిబాబు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు। ఎప్పటిలాగే శనివారం యథావిధిగా విధులకు హాజరైన ఆయన విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో కుప్పకూలి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు। ఇది గమనించిన విద్యార్థులు స్థానికంగా ఉన్న ఆశా సిబ్బందికి సమాచారం ఇచ్చారు। వారు వెంటనే 108 సిబ్బందిని పిలిచారు। కానీ అప్పటికే టీచర్ మృతి చెందినట్లు నిర్ధారించారు। తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని మరణాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు కన్నీటి పర్యంతం చెందారు। రోజు కూర్చుని పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు అదే కూర్చులో ప్రాణాలు విడవడాన్ని సహోపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు। జిల్లా వేటపాలెం మండలంలో వాకవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడికి పనిచేస్తున్నటువంటి శ్రీ పాలపర్తి వెర్రిబాబు మరి ఉదయం పాఠశాల విధులకు వచ్చారు। పాఠశాల నిర్వహణలో మరి చేస్తుండగానే అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి మరి హార్ట్ అటాక్ వచ్చింది। మరి సమీపంలో ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది కూడా మరి సిపిఆర్ చేయడం జరిగింది, అయినా దానికి స్పందించలేదు, అతను చనిపోవడం జరిగింది। వారి ఆత్మకే శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను। అలాగే వాళ్ళ రక్త సంబంధులకి ఓదార్పు దయచేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను। ఉపాధ్యాయ మిత్రులు కొంచెం ఆందోళనతో ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది। వాస్తవానికి చాలా చిన్న వయసులో మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, వయసుతో సంబంధం లేకుండానే మరి గుండెపోట్లు వస్తున్నటువంటి దశలో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా సిపిఆర్ మీద శిక్షణ ఇవ్వడం, అట్లానే ఎలక్ట్రిక్ మిషన్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం పక్క రాష్ట్రంలో చేస్తున్నారు। తక్కువ వయసులో చనిపోవడము, హార్ట్ అటాక్లు రావడం మీద ఒక చర్చ నడుస్తూ ఉంది। అయితే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కొద్దిగా ఆందోళనలో ఉన్నటువంటి వాస్తవం। ఎవరు కూడా దయచేసి ఉపాధ్యాయులు ఎవరు కూడా ఆందోళనకి ఒత్తిడికి గురి కాకుండా తమ పనిని సక్రమంగా నిర్వర్తించండి, ఇబ్బంది ఏం లేదు। ఒత్తిడి పడటం వల్ల మనల్ని మనం నమ్ముకున్నటువంటి మన కుటుంబ సభ్యులు మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మనతో పాటు మన పిల్లలు, మన కుటుంబం, అలానే మనం పనిచేసే పిల్లలకి మనం మంచి విద్యాబుద్ధులు నేర్పే అవకాశం ఉంటుంది। కాబట్టి మిత్రులందరూ కూడా ఒత్తిడిని తగ్గించుకొని ఒత్తిడిని అధిగమించాలి। కాంప్లెక్స్ చైర్మన్ కనుక విజిట్స్ ఉన్నాయని చెప్పాము, విజిట్స్కి రికార్డ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు సారు। నేను కూడా వేరే స్కూల్ సంపత్ నగర్ విజిట్ కని బయలుదేరాను। దారిలోనే మా సిఆర్పి కాల్ చేసి రేపు వాకవారిపాలెం విజిట్కి రావాలి మేము। సిఆర్పి ఫోన్ చేసి వెర్రిబాబు సారు ఏదో చెప్తున్నారు మేడం, త్వరగా వెళ్ళిపోండి అంటే నేను వెంటనే ఇంకొక సారుని తీసుకొని వచ్చాను। వచ్చేసరికి సారు
చనిపోయి ఉన్నారు. ఇక్కడున్న హెల్త్ వర్కర్స్తో మాట్లాడితే 9:50కే చనిపోయారని చెప్తున్నారు. రికార్డ్స్ వర్క్ ఉంది, కొంచెం బాగాలేదు, రాసి పెట్టండి అని కూడా అక్కడున్న వాళ్ళని అడిగారని వారు చెప్తున్నారు, నాతో చెప్పారు. కొంచెం పిల్లలకి బెల్ట్లు, షూస్ అవి ఇచ్చారు. కుర్చీలో కూర్చున్నారు. ఒక పిల్లోడు, చూసిన పిల్లోడు హెల్త్ వర్కర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, మాస్టర్ గారు ఇలా నాలుగు బయట పెట్టి ఎదవుతున్నాడు అని చెప్పగానే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసే టైంలోనే యూరిన్ పాస్ అయింది. నాలుగు బయట పెట్టి తలవాలు చేసి చనిపోయారు. ఆ టైము బహుశా 9:50 అయి ఉండొచ్చు అని తను చెప్తుంది. నిత్యం మాతో కలిసి ఉండి కాంప్లెక్స్లోను, స్టాఫ్ మీటింగ్స్లోను, హెచ్ఎంస్ మీటింగ్స్లో, కాంప్లెక్స్లో అన్ని విషయాల్లో మాతో కలిసి ఉండి మంచిగా ఉంటారు. చాలా సౌమ్యులు, అందరికీ తల్లో నాలుగుగా ఉండే మనిషి. మన మాస్టర్ గారు మన మధ్య లేకపోవడం అనేది విచారకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ ఉన్నాను. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి, గోపాలపురంలో నిర్మాణ దశలో ఉన్న జగనన్న హౌసింగ్ లేఅవుట్లను శనివారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. కాలనీలోని నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. జగనన్న కాలనీ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. శనివారం బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి, గోపాలపురంలో నిర్మాణ దశలో ఉన్న జగనన్న హౌసింగ్ లేఅవుట్లను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. కాలనీలోని నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోపాలపురం జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలకు సంబంధించి కాలనీలో అవసరమైన నీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యాలను తక్షణపై ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులను డ్వాక్రా సంఘాల్లో చేర్పించి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను సైతం వేగవంతం చేయాలన్నారు. కావద్దండి మేడం, మాకు నీళ్ళు అసలు లేదు. ఏడ వాటర్ లేదా? లేదు. కరెంట్ లేదు. ఏడ మాకు అది కొంచెం సహాయం చేయండి. అంతే కదా. స్కూల్లో పుస్తకాలు పోయాయి. ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిస్తే కొడతారనే భయం. ఇక అంతకన్నా తనువు చాలిస్తే పోలా అనుకున్నారు ఇద్దరు విద్యార్థులు. ఇక అనుకున్నదే తడవుగా 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో చీరాల వాడరేవుకు బయలుదేరారు. కాగా వీరి వాలకం చూసిన ఓ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఇద్దరు విద్యార్థులను పోలీసులకు అప్పగించి ప్రాణాలు కాపాడాడు. స్కూల్లో పుస్తకాలు పోయాయి. ఈ విషయం ఇంట్లో తల్లిదండ్రులకు తెలిస్తే కొడతారనే భయం. వాళ్ళ చేత దెబ్బలు తినే కన్నా చావడమే నయం అనుకున్నారు ఇద్దరు విద్యార్థులు. క్షణికావేశంలో వయస్సుకు మించిన ఆలోచనకొచ్చారు. ఆత్మహత్య చేసుకునే తలంపుతో నరసరావుపేట నుంచి చీరాల వాడరేవుకు బయలుదేరిన ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల ప్రాణాలు ఓ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తితో కాపాడాడు. నరసరావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్న తోట వినయ్, షేక్ ముస్తఫా పుస్తకాలు పోయాయి. ఇదింట్లో తెలిస్తే పెద్దలు ఊరుకోరని భయపడి ఆత్మహత్య చేసుకుందామని వారు నిర్ణయించుకుని ఆ ఇద్దరు శనివారం ఉదయం చీరాల బయలుదేరొచ్చారు. వాడరేవు వద్ద సముద్రంలో దూకి చనిపోవాలని నిర్ణయించుకుని వారొక ఆటోలో ఎక్కారు. అయితే వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు విని విషయం గ్రహించిన ఆటో డ్రైవర్ యేసుబాబు మంచి మాటలు చెబుతూ వారిని నేరుగా తీసుకొచ్చి చీరాల 1 టౌన్ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను పిలిపించి వారిని క్షేమంగా పంపేశారు. ఇద్దరు నిండు ప్రాణాలు కాపాడిన డ్రైవర్ యేసుబాబును పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. బాబు ఆటో డ్రైవర్ని బాపట్ల చీరాల తిరుగుతూ ఉంటాను. అయితే చీరాల పాయింట్లో ఆటో పెట్టుకున్నాను. నర్సాపేట బస్సు పిల్లలు ఇద్దరు దిగి ఆటో కాడికి వచ్చారు. ఎక్కడికి అడగంగా మేము బీచ్కి వెళ్ళాలి వాడరేవు అన్నారు. ఎందుకురా అన్నాను. మేము వెళ్ళాలి అన్నారు. మీరు ఈ వయసులో బీచ్కి ఎందుకు అన్నాను. స్కూల్ బ్యాగ్ ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళాలంటే నేను బీచ్కి వెళ్ళాలి మాకు పనమన్నారు. డబ్బులు ఉన్నాయి అంటారా అన్నాను. ఆ డబ్బులు 160 రూపాయలు ఉన్నాయి మాకు అన్నారు. మరి 160 రూపాయలు రానుపోయిన ఛార్జీలు మీకు ఎలా సరిపోతారా అని అడిగాను. అడిగితే మాకు సరిపోతాయి, మేము పని నుండి వస్తున్నాము అన్నారు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరు స్కూల్ నుంచి వస్తున్నట్టున్నారు, బ్యాగులు ఉన్నాయి కదా మీకు, స్కూల్ బ్యాగులు, మీరు ఎలా వచ్చారా అని అంటే నిజం చెప్తారా చెప్పండి, లేదంటే పోలీసు వారికి 1 టౌన్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను చెప్పండి అంటే మేము నిజానికైతే మేము స్కూల్ నుంచి పారిపోయి వచ్చాము,
మా అమ్మ మా నాన్నలు కొడుతున్నారు, మేము భయపడి మేము సముద్రంలోకి చచ్చిపోవడానికి వెళ్తున్నాము అని చెప్పారు. దాంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల మున్సిపల్ కార్యాలయం సమావేశపు హాల్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల వెబ్ కాస్టింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ తరగతులకు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. చీరాల మున్సిపల్ కార్యాలయం సమావేశపు హాల్లో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల వెబ్ కాస్టింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ తరగతులకు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల ఆర్డీఓ సరోజిని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా చిత్రీకరించడం జరుగుతుందన్నారు. ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియకు చీరాల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంకేతిక నిపుణులు వెబ్ కాస్టింగ్ ఎలా మానిటరింగ్ చేయాలి, రికార్డింగ్ చేసే విధానం, స్టోర్ చేయడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్ రావు, హౌసింగ్ డిఈ గోవిందరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. జేసీ డాక్టర్ కె శ్రీనివాసులు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చీరాల పట్టణంలోని ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ సమీపంలో 3వ రైల్వే లైన్ పనులకు సంబంధించిన మరమ్మతులు జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ ను మూసేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చీరాల పట్టణంలోని ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ సమీపంలో 3వ రైల్వే లైన్ పనులకు సంబంధించి మరమ్మతులు జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ ను మూసేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కాబట్టి అటువైపుగా ఉన్న ఆయా వార్డుల ప్రజలు 2 రోజుల పాటుగా మరో మార్గం ద్వారా రాకపోకలు సాగించారన్నారు. పనులు పూర్తి చేసిన వెంటనే రైల్వే గేట్ నుంచి రాకపోకలకు యథావిధిగా అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చీరాల బీజేపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. దేశ అభ్యున్నతి కేవలం బీజేపీతోనే సాధ్యమని పలువురు బీజేపీ నేతలు అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చీరాల నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో హర్షాతిరేకాలతో సందడి చేసి మిఠాయిలు పంచిపెట్టారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటరమణారావు మాట్లాడుతూ త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రతిపక్షాల విమర్శలను కూడా ప్రజలు లెక్క చేయకుండా బీజేపీకి పట్టం కట్టారంటే దేశంలో బీజేపీ పాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక అజెండాతో పనిచేస్తున్నారన్నారు. క్రైస్తవులు, మైనార్టీలు, వెనుకబడిన గిరిజనులు బీజేపీ వైపు చూస్తున్నారని, ఇందుకు నిదర్శనం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటడమేనన్నారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దేశంలో బీజేపీ 100% ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దీంట్లో సందేహమేం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, అరవపల్లి కుమార్, నాసిక శివాజీ, మేడిగొండ భరణి, తలవర్తి చంద్ర తదితరులు పాల్గొన్నారు. మొదటి మనకి శుభాకాంక్షలు అందజేసినటువంటి త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి నాగాలాండ్, త్రిపురలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. మరి అలానే మేఘాలయలో కూడా మంచి ఫలితాలు పోయినసారి కన్నా అధికంగా సీట్లు, అధికంగా ఓట్లు కూడా సంపాదించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మీరు గమనించాలి, ఈరోజు పూర్తిగా క్రైస్తవులు 80% క్రైస్తవులు, మైనారిటీలు ఉండేటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు 1% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రెండోసారి త్రిపురలో అధికారం చేపట్టడం అనేది కూడా ఈరోజు ఈ కుహార లౌకికవాదులకి చెంపపెట్టనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు
భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ మూడిట్లో 2 రాష్ట్రాల్లో పక్కాగా అధికారంలోకి రావడం జరిగింది. 3వ రాష్ట్రంలో హంగు ఏర్పడింది. దీనికి నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులు 11 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.30 కోట్లు వచ్చిందని వివరించారు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రోటరీ అధ్యక్షులు డాక్టర్ బాబురావు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు అన్నాక సాధారణంగా టెన్షన్, ఒత్తిడికి ప్రతి విద్యార్థి గురవుతూ ఉంటారని చెప్పారు. అయితే వాటికి దూరంగా ఉన్నప్పుడే ఉత్తమ మార్కులు పొందగలరని సూచించారు. ముఖ్యంగా పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఆరోగ్యం పట్ల ప్రతి విద్యార్థి సాధించుకోవాలన్నారు. మనసును ప్రశాంతతతో అదుపులో ఉంచుకుంటే శక్తి పెరుగుతుందని చెప్పారు. హెచ్ఎం సాల్మన్ ఉపాధ్యాయులు భాను, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అని మనం తర్వాత మన ఇంట్లో మనం పేరెంట్స్ ఉంటాం. అంటే దాదాపు పాటు విద్యార్థుల ఆ ఎఫర్ట్ ఏదైతే ఉందో అది ఒక 1 month ఫలించబోతుంది. ఉదాహరణకి అది నెక్స్ట్ మంత్ ఫుల్గా రావాలి. ఈ ఎగ్జామ్ టెన్షన్ తర్వాత ఎగ్జామ్ పీరియడ్ అందరికీ సాధారణ అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఎగ్జామ్ లేదు, టెన్షన్ లేదు, నేను బాగా ప్రాబ్లం ఎగ్జామ్స్ రాస్తున్నాననే ప్రాబ్లమ్ లేకపోతే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు స్టూడెంట్స్ ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. బాగా టాప్ ర్యాంక్ ఉన్నవాళ్ళు టాప్ ర్యాంక్ అయితే నాకు ఒక 10% రావాలి, లేకపోతే 600కి 600 బాగా దాని గురించి ఆలోచిస్తాం. వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో మినీ లారీలో అక్రమంగా నల్ల బజారుకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం వలపన్ని మరీ పట్టుకున్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామంలో మినీ లారీలో అక్రమంగా నల్ల బజారుకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం బలపని మరీ పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారంతో బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఓంకార్ ఆ గ్రామంలో కాపు కాసి వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో తనిఖీ చేయగా దాదాపు 200 బస్తాల రేషన్ బియ్యం దొరికింది. దీంతో బియ్యం లోడ్తో సహా లారీని సీజ్ చేసి వేటపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్, అతడి సహాయకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. ఫిలిప్పీన్స్ లోని నీగ్రోస్ ఓరియంటల్ గవర్నర్ రాయల్ డిగామో హత్యకు గురయ్యారు. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన దుండగులు ఆయన్ను కాల్చి చంపారు. కాల్పుల్లో గవర్నర్ తో పాటు మరో 5 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అజాల్ట్ రైఫిళ్లతో సుమారు 6 మంది అటాక్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ దుస్తుల్లో వాళ్లు ఓ ఎస్యూవీలో వచ్చారు. పంపాలోన పట్టణంలో ఈ ఘటన జరిగింది. నీగ్రోస్ ఓరియంటల్ ప్రావిన్స్ లో రాజకీయ కక్షలు ఎక్కువే. గవర్నర్ డిగామో ఇటీవలి సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టుకు వెళ్లారు. డిగామోపై కాల్పులు జరిపిన తరువాత 6 మంది అక్కడి నుంచి వాహనాల్లో పారిపోయారు. ప్రపంచ కుబేరులో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా G20 సదస్సు నిమిత్తం ఇటీవలి భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. గేట్స్ ఫౌండేషన్ ఇండియా ట్రస్టీ సహా చైర్మన్ అయిన గేట్స్ కోవిడ్ తరువాత ఆయన తొలిసారి మన దేశానికి వచ్చారు. భారత్లో ఆయన పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. భారత్ ప్రపంచవ్యాప్తంగా అసమానతలు తగ్గించడంలో సైన్స్ ఆవిష్కరణలు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయంపై మోదీతో గేట్స్ చర్చించారు. ఆరోగ్యం, వాతావరణ మార్పుల వంటి కీలక రంగాల్లో
భారత్లో జరుగుతున్న ఇన్నోవేటివ్ వర్క్ గురించి గేట్స్ తెలుసుకున్నానన్నారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్న భారత్ను సందర్శించడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా గేట్స్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా గత 3 ఏళ్లుగా భారత్కు ప్రయాణించినప్పటికీ ప్రధాని మోదీతో టచ్లో ఉన్నాను. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం, ఆరోగ్య వ్యవస్థల్లో పెట్టుబడి పెట్టడం గురించి పలుమార్లు చర్చించాను. ఇక్కడ ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ప్రజల ప్రాణాలు కాపాడాయి. కొత్త లైఫ్ సేవింగ్ టూల్స్ ను కనుగొనడంతో పాటు 2.2 మిలియన్ డోసులు అనే కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. భారత్లో ఉత్పత్తి చేసిన కోవిడ్ టీకా ప్రస్తుతం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం వైపుగా దూసుకుపోతోంది. మహమ్మారి సమయంలో దాదాపు 300 మిలియన్ ప్రజలకు ఎమర్జెన్సీ డీజిల్ చెల్లింపులు చేపట్టారు. డిజిటల్ ఐడి సిస్టమ్ ద్వారా పెట్టుబడులు, డిజిటల్ బ్యాంకింగ్ కోసం వినూత్న ప్లాట్ఫామ్ను రూపొందించడం భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చింది. ఆకాశమే హద్దుగా సాగుతోంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. నిర్దేశించుకున్న టార్గెట్ ను క్రాస్ చేయడమే కాదు 6-7 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు సాధించి చరిత్ర సృష్టించింది ఏపీ. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అంచనాలకు మించి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అసలు ఫస్ట్ డే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఇవాళ చేసుకోబోయే ఎంఓయూలేంటి? గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అంచనాలకు మించి పెట్టుబడులు సాధించింది ఏపీ. 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ టార్గెట్ తో జిఐఎస్ ను నిర్వహిస్తే అందుకు 6-7 రెట్లు ఎక్కువగా పెట్టుబడులొచ్చాయి. అంతేకాదు మొదటి రోజే మేజర్ ఎంఓయూలు జరిగిపోయాయి. 2-4 లక్షల కోట్లు కాదు, ఫస్ట్ డే ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. మొదటి రోజు జరిగిన డీల్స్ 92, కానీ వాటి విలువ మాత్రం 11.85 లక్షల కోట్ల రూపాయలు. ఫస్ట్ డే ఎంఓయూల ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయంటోంది ప్రభుత్వం. ఇక రెండో రోజు అంటే ఇవాళ 248 ఎంఓయూలు కార్యరూపం దాల్చనున్నాయి. ఒప్పందాల నంబర్ పెద్దగా కనిపిస్తున్నా వీటి విలువ మాత్రం 1,15,000 కోట్ల రూపాయలే. ఈ డీల్స్ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయంటోంది ప్రభుత్వం. టోటల్ గా 2 రోజుల్లో మొత్తం 340 ఎంఓయూలు జరగనున్నాయి. ఈ ఒప్పందాల విలువ 13 లక్షల కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల ద్వారా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది ప్రభుత్వం మాట. పర్యావరణ హితం, కర్బన రహితం, రవాణా అండ్ మౌలిక వసతులు, సాంకేతికత, వ్యవస్థాపకత ఈ 4 ఏపీ పారిశ్రామిక రంగానికి మూల స్తంభాలన్నారు సీఎం జగన్. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ మ్యాటర్ ఎనర్జీ మోడర్న్ టెక్నాలజీతో దేశీయ మార్కెట్లోకి తొలి గేర్ ఎలక్ట్రిక్ బైక్ మ్యాట్ ఎరాను ఆవిష్కరించింది. దేశంలో మొట్టమొదటిసారి వస్తున్న గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇది. 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ తో వస్తుంది. ఆటో ఎక్స్పో 2023లో ఎరాను మ్యాటో ఎనర్జీ ఆవిష్కరించింది. యువతను ఆకట్టుకునేలా పూర్తిగా స్పోర్ట్స్ లుక్ తో వస్తున్న దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం. మహిళల క్రికెట్ రూపురేఖలు మార్చగలిగే సత్తా ఉన్న మెగా లీగ్ రంగం సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ కు శనివారం తెరలేవనుంది. తొలి మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుండగా ఈ నెల 26న ఫైనల్ జరగనుంది. మొత్తం 5 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ లో 21 మ్యాచ్ నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న మన అమ్మాయిలకు ఇది మరో చక్కటి అవకాశం కానుంది. ఉత్కంఠ భరిత మ్యాచ్ల్లో సత్తా చాటలేక మెగా టోర్నీలో విఫలమవుతున్న భారత ప్లేయర్లకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో పాటు హోరాహోరీ పోరాటాలతో మనవాళ్లు మరింత రాటుదడం ఖాయమే. తొలి సీజన్లో భాగంగా అన్ని మ్యాచ్లు ముంబైలోనే నిర్వహించనున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి. వేటపాలెం మండలం వాకవారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఘటన. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న విద్యార్థులు. జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయండి. అద్దంకి గోపాలపురంలోని జగనన్న హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. నిర్మాణ పనుల పురోగతిపై ఆరా. చీరాలలో ఓ ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి. 2 విద్యార్థుల ప్రాణాలు సేఫ్. ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో నర్సరావుపేట నుంచి చీరాలకు వచ్చిన విద్యార్థులు పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్.
నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.